ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో స్టీల్ ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ఇవాళ ట్రాఫిక్ మళ్లించారు. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ను వన్ వే ట్రయల్ రన్ గా నిర్వహిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ సూచనలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపుల ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నేరుగా ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ట్రయల్ రన్ జరుగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎగ్జాక్ట్లీ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. నేరుగా జోయల్ డేవిస్ ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్ పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం కూడా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ వన్ వే అనేది పెట్టాలి అనేది కూడా అంచనా వేయడం కోసం ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వాహనదారులు ప్రజలు సహకరించాలని కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కోరారు. మనం చూడొచ్చు ఇక్కడ కేబీఆర్ పార్క్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిగ్నల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే రోడ్డు పూర్తిగా క్లోజ్ చేశారు. సో అటు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా లెఫ్ట్ తీసుకొని మొత్తం వన్ వే నడుస్తుంది. ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లాలన్నా కూడా ఈ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. బసవ తారకం రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ వాలంటీర్స్ కూడా ప్లకార్డులు పట్టుకొని బోర్డులు పెడుతూ కూడా ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నేరుగా ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా తాను అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు చేస్తూ కూడా ప్రజలకు వాహనదారులకు ఒక మైక్ సెట్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. మెయిన్గా 2 రూట్లలో ఈ ట్రాఫిక్ మళ్లింపులు జరిగినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఎన్ఎఫ్సిఎల్ నుండి ఎస్ఎన్టీ అంటే సాగర్ సొసైటీ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36 రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరుపు వైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా ప్రయాణికులు ఇబ్బందులు నివారించడానికి ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ అంటే ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొని బసవ తారకం మీదుగా అగ్రసేన్ ఐలాండ్ ద్వారా ప్రయాణించి ఒమేగా హాస్పిటల్ అటు నుండి రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఐక్య వైపు వెళ్లాలని చెప్పి సూచిస్తున్నారు. మరోవైపు యూసుఫ్గూడ శ్రీనగర్ కాలనీ నుండి రోడ్ నెంబర్ 36 45 జూబ్లీహిల్స్ మాదాపూర్ వైపు వెళ్లే ట్రాఫిక్ ప్రయాణికులు సాఫీగా జరగడానికి ప్రయాణం కోసం అనుసరించాల్సినటువంటి ఒక రూట్ మ్యాప్ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఇందిరానగర్ రోడ్ నుంచి కూడా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 నుంచి వెంకటగిరి జంక్షన్ నుంచి రైట్ తీసుకొని డైమండ్ హౌస్ మీదుగా రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్ వైపు వెళ్ళాలన్నట్లుగా కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఈ వన్ వే రూట్ మ్యాప్ మాత్రం ఈ ట్రయల్ రన్లో ఎలాంటి యూటర్న్లు ఉండవని చెప్తున్నారు. ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ చూసుకొని ప్రయాణికులు సాఫీగా ప్రశాంతంగా ఈ రూట్లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ప్రయాణించాలి. ఒకవేళ ఎక్కువగా హెవీ వెహికల్స్ కార్లకు సంబంధించిన ట్రాఫిక్ జామ్ ఒకవేళ ఉంటే ఇతర మార్గాలను కూడా సూచించినట్లుగా కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ట్రయల్ రన్ అనేది 2 గంటల పాటు జరగనుంది. నేరుగా ట్రాఫిక్ సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ అనేది కొనసాగుతుంది. ట్రాఫిక్ పోలీసులు అందరూ ఈ ట్రయల్ రన్ లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలకి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ట్రయల్ రన్ అనంతరం ఒక అంచనా వేస్తారు ఎన్ని రోజుల వరకు ఈ ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇటు స్టీల్ బ్రిడ్జ్ నేపథ్యంలో అండర్ పాస్ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ ఉన్నాయో వాటిపైన ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఎన్ని రోజుల పాటు ఈ ట్రయల్ రన్ అంటే ఈ డైవర్షన్ అనేది నిర్వహించాలనేది ఒక అంచనా వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ ద్వారా భవిష్యత్తులో నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఎన్ని రోజుల పాటు ఈ డైవర్షన్ అనేది ఉంటుందనేది ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ నుండి.